తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మొట్టమొదటిగా మీ అందరికీ చాలా వందనాలు ఇక్కడ రావడం. ఎందుకంటే మీరు కొంతమంది అనుకోవచ్చు మేము ఇక్కడికి వచ్చాం చాలా సంతోషించాం, కానీ మీరందరూ రావడం మాకు డబుల్ సంతోషం అండి. యాక్చువల్గా ఈ మీటింగ్ నాకు ఇష్టం లేని మీటింగ్, ఏదో హృదయపూర్వకంగా మాట్లాడాలి. నేను 2 వారాల క్రితము సాక్ష్యం చెప్పడానికి ఇజ్రాయిల్లో నన్ను పిలిచారు. సాక్ష్యం చెప్పగానే అన్నాడు, దేవుడు నాతో మాట్లాడి మీ దగ్గరికి రావాలి సువార్తకి అన్నాడు. అప్పుడే సేవకుల మీటింగ్ అయింది, నిల్ బ్యాలెన్స్. నేను చాలా బాధ వచ్చింది. ఏంటో ఎందుకంటే దేవుని ప్రజలకి ఆతిథ్యం చేయాలి, దేవుని ప్రజలకి ఖాళీ చేతితో పంపకూడదు ఎట్లాగా అనుకున్నప్పుడు నా భార్య జోక్గా అంది, అక్కడికి వెళ్ళి ఏం చెప్పావో తెలియదు కానీ వాళ్ళని సాక్ష్యం విని ఇక్కడ ఏదో ఉందనుకుని వస్తున్నారేం చూడు అంది సరదాకి. అయితే నేను నేను అన్నాను, అన్న ఇప్పుడే వద్దు, ఒక 2 నెలలు పోయిన తర్వాత 2 వారాలు పోయిన తర్వాత పెడదామన్నా. ఆయన మళ్ళీ ఫోన్ చేసి లేదన్నా మళ్ళీ ఒక మాట చెప్పాను. అసలు సెకండ్ సాటర్డే యూత్ రిట్రీట్ ఉంటుంది మా దగ్గర, అస్సలు అది మాది మొక్కుబడి, అది చేయకూడదంటే సరే ఏ సంగతి చెప్తామని చెప్పి మళ్ళీ వెంటనే ఫోన్ చేసి, అన్న ఆ యూత్కి రిట్రీట్ వాళ్ళు చూసుకుంటారు, మన సంగతి మనం చూసుకుంటామన్నది. అమ్మాయిని వదిలేట్లా లేదు. సరే అని చెప్పి సరే దేవుని చిత్తము. ఎందుకంటే హెబ్రోన్ అంటే సామాన్యమైనటువంటి స్థలం కాదు, మనందరికీ తెలుసు. హెబ్రోను ఎంతోమంది దైవజనులు సిద్ధపరిచేటువంటి స్థలం. అందుకే ఎప్పుడు నేను ప్రార్థన చేస్తాను హెబ్రోను గుర్తొస్తే దేవుని పట్టణ మా మనుషులను గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటాను. నేను కొంతమంది కోపం రావచ్చు, ఇప్పుడు కూడా నేను ఎవరైనా హెబ్రోను గురించి తప్పుగా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ తిరిగి జన్మించిన వారు ప్రపంచమంతా ఎంతో ఎలాంటి పరిచయం చేశారంటే దేవుని హృదయాన్ని మెప్పించే పరిచయం చేశారు. ఒక దేవుని దాసు నాకు చెప్పాడు, మీ అందరూ తెలిసే ఉంటుంది, 84, 85లోనే ఆరుగురిని నియమించే టైంలో ఫిలిప్ అంకుల్ని, మార్టిన్ అంకుల్ని, కోశి అంకులు, లాజర్సేన్ అంకులు, తర్వాత దాసన్ అంకులు, అమృతరాజు అంకుల్ గారిని నియమించేటప్పుడు 82 అప్పుడు పాట ఏం పాట అంటే ఇది, ప్రభుని గృహము ఆయన మహిమతో నిండి ఉన్నదని ఆ పాట పాడుతుంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రిగేషన్కి రోమాలు నెక్కబడిశాయంట. అక్కడ ఒక దైవజనుడు చెప్పాడు, దేవుని ఆత్మ తాండవం చేసిందంట. అలాంటి గొప్ప ఆ స్థలంలో నుంచి మీరు అందరూ వచ్చారు, మాకు ఎంతో సంతోషం. అయితే నేను చెప్పబోయే ముందు నా సాక్ష్యం అంటే నాకు హృదయంలో పడినటువంటి బీజము 2 మాటలు నేను చెప్తాను. నన్ను ఎక్కువగా నా సేవలో నన్ను అంటే ఒక సవాలుతో కూడినటువంటి సేవ చేయటానికి 2 వ్యక్తులు కారణం. ఒక ఆయన మార్టిన్ అంకుల్ గారు, మీకు అందరికి తెలిసే ఉంటుంది, వైజాగ్లో ఉండేవాళ్ళు, ప్రభులోకి వెళ్ళిపోయారు 2004-2లోనే. మార్టిన్ సత్యనాథన్ గారని 14 సంవత్సరాలకి ఆయన సేవకు వచ్చాడు. ఏమీ తెలియని వయసులో నిక్కర్లు వేసుకొని వచ్చాడు. ఆయన సాక్ష్యం ఎలాంటిదంటే, అంటే దేవుని మందిరంలో నేను ఏ పనైనా చేయడం ఎందుకు నేర్చుకున్నాను అంటే, నేను చాలా పనులు చేస్తాను. అది ఒక రోజున మార్టిన్ అంకుల్ గారు జోషమాలో పుల్లలు కొడుతున్నారంట. క్యాలింపాంగ్ నుంచి సహోదరులు వచ్చారు, నిక్కర వేసుకొని బంద్ చేసుకొని పుల్లలు కొడుతున్నాడు. కొంత సమయం అయ్యేటప్పటికి వంటశాలలో నిక్కర వేసుకొని తెడ్డు తిప్పుతున్నాడు. తెడ్డు అంటారా ఏమంటుంది, గట్ట అది తిప్పుతున్నాడు.
కాసేపుడికి క్యాష్ ఆర్మన్ చేసి పాటలు పాడుతున్నాడు కాంగ్రిగేషన్లో. వీళ్ళకి డౌట్ వచ్చిందంట. ఏం డౌట్ వచ్చింది? ముగ్గురు వ్యక్తులా ఒకడేనా అని. అక్కడేం పుల్ల కొడుతున్నాడు, ఇంకొకడేమో గర్రె చెప్తున్నాడు. ఇంకొక ఆయన చూస్తే అక్కడ భక్తి సింగ్ గారి పక్కన నించుని పాటలు పాడుతున్నారు. పక్క ఆయన అడిగారంట, ఈ నేపాలి కాలింపాంగ్ వాళ్ళు, ఎవరు బ్రదర్? వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములా అన్నారంట. లేదండి, వాళ్ళందరూ అతను ఒక్కడే అన్ని పనులు చేస్తున్నారు. అలాగన దేవుని సేవలో అన్ని పనులు చేయాలి అని మాకు నేర్పారండి. తర్వాత ఒకరి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడానికి కారణం ఏంటి అంటే, ఆయన మాకు బైబిల్ స్టడీకి వచ్చి చెప్తా ఉండేవాడు. భక్త సింగ్ గారు ఆయన్ని పరిచయకి పంపించినప్పుడు ఏమిచ్చావు? డబ్బులు ఇచ్చేవాడు కాదంట. డబ్బులు ఇవ్వకుండా ఒక నలుగురిని ప్రార్థన చేసి ఆగ్రా ఇల్లు, అలహాబాద్ ఇల్లు, అక్కడే ఉండు నేను చెప్పేంత వరకు. ఇంకెళ్ళు డబ్బుల కోసం చూసేవాళ్ళు కాదండి. వాళ్ళు తిప్పల పడి అక్కడికి వెళ్ళేవాళ్ళు. రోజంతా పరిచయం చేసేవాళ్ళు. కొన్ని రోజులు ఆహారం ఉండేది కాదు. ఒక రోజున అడుక్కున్న వాళ్ళు దగ్గర పాడుబడిన ఇంట్లో ఉండేవాళ్ళు అంటే. ఓ పక్కన అడుక్కునే వాళ్ళు ఉండేవాళ్ళు, ఓ పక్కన వీళ్ళు నలుగురు బ్రదర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంటూ కూడా ఇచ్చేవాళ్ళు కాదంట. అందుకని ఏదైనా అన్నం వండుకున్నట్టుగా బ్రదర్ నువ్వు గింజ వార్చు అనేవాళ్ళు అంట. అసలు ఏమి లేదు లోపల, పొయ్యలిగిచ్చు అనేవాళ్ళు. అలా ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3వ రోజున వాళ్ళు చూస్తున్నారంట. అసలు ఏంటి ఏం తింటున్నారా అని. లోపల ఏం లేదు, మంచిని తాగొచ్చి బ్రేవ్ అనుకుంటూ వచ్చాడండి బయటికి. అయితే అప్పుడు వాళ్ళు గమనించి ఆ అడుక్కున్న తెచ్చిన ఆహారాన్ని తెచ్చి వాళ్ళకి అందించారు. అప్పుడు దైవజనుడు చెప్పాడు, నా జీవితంలో నేను తినలేని కలర్ ఫుడ్ అది. ఎందుకంటే అడుక్కున్న వాడికి ఎన్ని కూరలు అంటారు? 66 కూరలు కదా. అలాగిన ఆయన జీవితం నాకు ఎంతో సవాల్తో నింపింది. రెండవదిగా నాకు తప్పిది ఇచ్చిన దేవుని దాసుడు యాంబ్రోస్ అంకుల్ గారు, రాజమండ్రిలో జేమ్స్ యాంబ్రోస్ అంకుల్ గారు. ఆయన 95 సంవత్సరాలు బ్రతికారు. నేను ఆయనకి 74 ఉన్నప్పుడు మేము సేవకు వచ్చాము ఆయన దగ్గరికి. ఆయన 60 ఎకరాలు వదిలిపెట్టుకొని, 60 ఎకరాలు కరీంనగర్ దగ్గర 60 ఎకరాలు, ఆ 20 ఎకరాలు వదిలిపెట్టుకొని దేవుని సేవకు వచ్చాడు. ఆ దినాల్లో దేవుని సేవకు రావాలి అని అంటే ఖాళీ అష్టాలతో రావాలి. అపోజ్ ఏమన్నా